చేసారు నువ్వు గైస్. sir. సో అదేమి పెద్ద మ్యాటర్ అయితే కాదు. సో వీ క్యాన్, అది నెగోషియబుల్. అంటే దానివల్ల ఏమి పెద్ద ఇంపాక్ట్ అయితే బిజినెస్ ఉండదు. కంపారిటివ్లీ మన ఓల్డ్ సిస్టమ్స్లో కంపేర్ చేస్తున్నా అంటే ఇంపాక్ట్ అయితే ఉండదు. ఓకే, అది ఒకే పాయింట్. హెచ్ఏ అని అడిగారంటే మీకు ఇన్ కేస్ ఆఫ్ ఎనీ హార్డ్వేర్ ఫెయిల్యూర్ ఆర్ ESXi సర్వీసెస్ డౌన్, at that moment the virtual machines will get migrate from one ESXi host to another ESXi host with reboot. వాడు అదే పనిగా అడుగుతాడు, విత్ రీబూటా వితౌట్ రీబూట్ అంటే విత్ రీబూట్ వర్చువల్ మిషన్స్ రీబూట్ అవుతాయి. ఓకే, అవతలకి. బట్ ఇట్స్ అది నెగోషియబుల్. దానివల్ల ఏం బిజినెస్కి ఏం ఇంపాక్ట్ ఉండదు. జస్ట్ 13 సెకండ్స్ అట్లా వెళ్ళి అట్లా క్లిక్ అయ్యి ఆన్ అవుతుంది అంతే. ఓకే, 13 సెకండ్స్ అని 13 to 16 సెకండ్స్. ఓకే, సో ఇప్పుడు డిఆర్ఎస్. సో డిఆర్ఎస్ ఏం చేస్తుంది? డిఆర్ఎస్ అంటే ఏం చెప్పాను అక్కడ? బ్రో, what is meant by DRS? చెప్పండి. డిఆర్ఎస్ గురించి ఏం చెప్పలేదు, హెచ్ఏ గురించి చెప్పారు. దాన్ని అబ్రివేషన్ చెప్పుకుంటా కదా. చెప్పలేదా డిఆర్ఎస్ గురించి? డిఆర్ఎస్ గురించి చెప్పలేదు. హెచ్ఏ మాస్టర్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పారు. హెచ్ఏ అంటే ఏంది? హెచ్ఏ అంటే ఏంది? హై అవైలబిలిటీ అని. హై అవైలబిలిటీ. సూపర్ సూపర్. ఓకే, ఈ క్లస్టర్ లో 2 ఫీచర్స్ ఉంటాయి. మనకు రియల్ టైం వెళ్ళేటప్పుడు అక్కడ మీకు అర్థమైపోతుంది. ఇది తెలుసుకోకుండా అక్కడికి వెళ్ళడానికి కష్టం అవుతుంది. అర్థమైందా? ఈ బేసిక్ కాన్సెప్ట్స్ మనం తెలుసుకోకుండా అక్కడికి వెళ్ళడానికి కష్టం అవుతుంది. అందుకని నేను ముందు టెక్నికల్ గా అదే నోట్స్ చెప్తున్నాను. ఇది అయిపోయాక, టెక్నికల్ డిస్కషన్ అయిపోయాక ప్రాక్టికల్స్ వెళ్దాం. ఓకే, ప్రాక్టికల్ ప్రతి ఒక్కటి ఆడ ఇంక్లూడింగ్ డేటా సెంటర్ చెప్పా, క్లస్టర్ చెప్పా, రైట్? సో ఇవన్నీ కూడా మనం అక్కడ ప్రాక్టికల్ లో చూద్దాం ల్యాబ్ లో. ఓకే, ఇది క్లస్టర్ లో 2 ఫీచర్స్. ఒకటి HADRS. సో we already discussed about the HA. Now we have to start about the DRS. Okay, so DRS, what is DRS? Distributed resource scheduler. Distributed resource scheduler. దీన్ని బాగా అర్థం చేసుకుంటే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది రిసోర్స్ ఎక్కడెక్కడ ఉందో ఆటోమేటిక్ గా అనే మీనింగ్ వస్తుంది, రైట్? సో ఇది ఏం చేస్తుందంటే, లెట్స్ టేక్ 3 ESXi host. Okay, let's take 3 ESXi host. So I'm considering this an hardware. This is an ESXi host, ESXi hypervisor, and virtual machines. ఓకే, నేను మళ్ళీ ఇక్కడ ESXi అని రిప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు, డైలీ మనం చూస్తున్నాం. ఓకే, సో ఒక హార్డ్వేర్ తీసుకున్నాము. ఈ హార్డ్వేర్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ హార్డ్వేర్ లో మెమరీ వచ్చి 100 GB అనుకున్నాం. ఓకే, దీని హార్డ్వేర్ మెమరీ వచ్చి 100 GB అనుకున్నాం. ఓకే, కంపెనీస్ 100 GB కాదు, 200, 250, 500, 1 TB, 2 TB కూడా ఉంటుంది హార్డ్వేర్. ఓకే, జస్ట్ కన్సిడరింగ్. ఓకే, మెమరీ ఒకటి తీసుకున్నాం చాలు. సో ఇక్కడ కూడా మెమరీ అండ్ CPU బోత్ అంటే రెండింటి పైన ఇది DRS వర్క్ చేస్తుంది, నాట్ ఓన్లీ మెమరీ. సో ఇది ఒక 20 MHz. ఓకే, ఎలాగ క్యాల్కులేట్ చేస్తా అంటే ఇక్కడ కోర్ 2 CPUs ఉంటాయి. 20 కోర్ ప్రాసెసర్స్, 30 కోర్ ప్రాసెసర్స్, 40 కోర్ ప్రాసెసర్స్, అలాగే ప్రాసెసర్స్ అనేది ఉంటుంది. ఓకే, సో మెజారిటీగా ఎక్కడ కూడా అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మెమరీ CPU యూటిలైజేషన్ అనేది చాలా తక్కువే ఉంటుంది. ఓకే, మెమరీ యూటిలైజేషన్ అనేది చాలా హైగా ఉంటుంది. ఓకే, సో దీంట్లో కూడా 100 GB తీసుకుంటాం. ఓకే, CPU ఆల్సో కన్సిడర్ ద సేమ్. ఓకే, మెమరీ కూడా 100 GB తీసుకుంటాం.
ఓకే, సో దీంట్లో మెమరీ అనేది అంటే సిపియూ కూడా మీరు అనుకోండి, నేను బట్ ఇక్కడ ఏంటంటే మీకు మెమరీ అనే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, ఇంక్లూడింగ్ ద సిపియూ ఆల్సో 20% యూటిలైజేషన్, 30% యూటిలైజేషన్ అలా ఉంటుంది. ఓకే, సో లెట్స్ టేక్ మెమరీ అనేది 3 మిషన్స్ వచ్చి ఆ 3 మిషన్స్ ఏదో పైన ఉన్నాయి కదా వర్చువల్ మిషన్స్, దానికి వచ్చి 60 GB అంటే ఈచ్ 20 GB అలొకేట్ చేసాం, దీనిలో 60 GB అయింది. ఓకే, ఇక్కడ 3 మిషన్స్ ఉన్నాయి దీంట్లో, అంటే 60 GB అంటే ఎంత యూజ్డ్, ఇది వి కాల్ ఇట్ యాజ్ ఎ యూజ్డ్, ఇది యూజ్డ్ 60 GB యూజ్డ్. ఓకే, దీంట్లో కూడా యూజ్డ్ మెమరీ ఎంత ఉంది, యూజ్డ్ మెమరీ వచ్చి ఒక 40 GB, 3 మిషన్స్, లెట్స్ టేక్ 60 GB. దీంట్లో కూడా యూజ్డ్ వచ్చి అవుట్ ఆఫ్ 100 there is only 40 GB is free, so remaining 60 GB is okay occupied, that means to say used, allocated. Okay, so 30 GB is identical, 20 GB is 20 GB is okay. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఇక్కడ నేను చెప్పేది, ఇక్కడ మెమరీ వచ్చి 100 GB ఉంది, దాంట్లో ఈ 3 మిషన్స్ ఈచ్ మిషన్ కి 20 GB 20 GB 20 GB అసైన్ చేసాం. ఓకే, 60 GB అనేది యూజ్డ్ లో ఉంది, అంటే రిమైనింగ్ ఎంత ఉంది, ఫ్రీ స్పేస్ 40 GB ఉంది. దీంట్లో ఎంత ఉంది, ఫ్రీ స్పేస్ 40 GB ఉంది. దీంట్లో 80 GB ఫ్రీ స్పేస్ ఉంది, 80 GB ఫ్రీ స్పేస్ ఉంది. ఈ 3 కూడా ఎప్పుడు కూడా క్లస్టర్ లో ఉంది, అదే అక్కడే కదా నేను చెప్పాను క్లస్టర్. దిస్ త్రీ విల్ బి ఎ పార్ట్ ఆఫ్ క్లస్టర్, ఈవెన్ ఇంక్లూడింగ్ HA ఆల్సో. ఈ క్లస్టర్ దేంట్లో ఉంటుంది, ఈ క్లస్టర్ వచ్చి ఇది వచ్చి వి సెంటర్ లో ఉంటుంది, రైట్? ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎ వి సెంటర్, వి సెంటర్ ఉంటేనే ఈ ఫీచర్స్ వస్తాయి, మీరు నోట్స్ లో చూస్తే అర్థమవుతుంది. ఓకే, ఇవన్నీ కూడా క్లస్టర్లో యాడ్ అయి ఉంటుంది, ఇవన్నీ కూడా క్లస్టర్లో యాడ్ అయి ఉంటాయి. ఓకే, క్లస్టర్ అనేది మీరు ఏదో దాన్ని పెద్దగా చూడబాకండి, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా క్లస్టర్లో యాడ్ అయ్యి ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక VM బిల్డ్ చేయాలి, నాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. సో ఐ గాట్ ఎన్ రిక్వైర్మెంట్ దట్ ఐ నీడ్ టు బిల్డ్ 2 VMs. ఓకే, 2 VMs నేను బిల్డ్ చేయాలి. ఓకే, సో 2 VMs నేను బిల్డ్ చేయాలన్నప్పుడు, సో నేనేం చేస్తాను, ఫస్ట్ థింగ్ వెన్ యూ వాంట్, ఇది ఇంపార్టెంట్ బ్రో, గుర్తుపెట్టుకోండి. యూ క్యాన్ బిల్డ్ అ వర్చువల్ మిషన్. ఓకే, సో ఇది ఎలా చెప్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సార్, ఓకే, లెట్స్ టేక్ 2 వర్చువల్ మిషన్స్. ఓకే, ఐ వాంట్ టు బిల్డ్ 2 వర్చువల్ మిషన్స్. సో వాట్ ఐ విల్ డూ ఈస్, I know that there is a 60 GB is free, 40 GB is free here. Okay, I will build 1 VM here. Okay, and I will build another VM on top of this ESXi host. Okay, so ఇక్కడ నేను ఈ VM, ఇది కొత్త VM, యారో మార్క్ ఉంటే కొత్త VM. ఓకే, దీన్ని బిల్డ్ చేశాను. దీనికి కూడా ఎంత ఇచ్చాను, 20 GB అసైన్ చేశాను. 20 GB అసైన్ అంటే ఇప్పుడు దీంట్లో ఎంత పెరిగింది, యూటిలైజేషన్ అనేది 80 GBకి వెళ్ళింది. దీంట్లో యూటిలైజేషన్ 80 GBకి వెళ్ళింది, రైట్? 80 GBకి వెళ్ళింది రెండిట్లో. ఇప్పుడు ఈ రెండిట్లో బర్డన్ అనేది పెరిగిందా లేదా? బర్డన్ పెరిగిందా లేదా దాని మీద? అంతవరకు ఎంత ఉంది, 60 GB ఉంది. ఓకే, ఫ్రీగా అటు ఇటు ఉంది. ఇంకో 20 GB నేను VM కొత్తగా యాడ్ చేసి దాని యొక్క బర్డన్ అయిందా? ఈ రెండింటికి బర్డనే కదా 80 GB అయితే, కంపారిటివ్ దిస్ వన్. దీంట్లో ఎంత ఉంది, ఇంకా ఎంత, 80 GB ఫ్రీగా ఉంది. ఇంకా దీంట్లో 80 GB ఫ్రీగా ఉంది. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ వాట్ ఐ విల్ డూ, సో నౌ మెమరీ యూటిలైజేషన్ ఈస్ వెంట్ టు use this went to 80 GB, ఇక్కడ 80 GBకి వెళ్ళింది. ఓకే, ఇప్పుడు నాకు ఇంకో రిక్వైర్మెంట్ వచ్చింది. ఎనీ వన్ ఆఫ్ ద VM యూజర్ ఏమడిగాడంటే, క్యాన్ యూ ప్లీజ్ ఇంక్రీజ్ మై మెమరీ టు అనదర్ 10 GB, అన్నాడు. అప్పుడు ఇది యూటిలైజేషన్ ఎంత అవుతుంది, 90 GBకి వెళ్తుంది, రైట్? 90 GBకి అవుతుంది, అవునా కదా? నేను ఇప్పుడు దీన్ని ఇంక్రీజ్ చేశానంటే మీకు కాన్సెప్ట్ అర్థం కాదు, మళ్ళీ అడిగి చెప్తా. 90 GB అవుతుంది. అప్పుడు ఇదేమవుతుంది, ఫుల్ లోడెడ్ అవుతుంది. మన కంప్యూటర్లో కూడా మీరు ఎక్కువ అప్లికేషన్స్ రన్ చేస్తే ఏమవుతుంది, స్లో అయిపోతుంది. మీరు కానీ ఓపెన్ చేయండి, ఆ ఫోల్డర్స్, ఈ బ్రౌజర్స్ అన్ని ఓపెన్ చేసినట్టు ఏమవుతుంది, మెమరీ యూటిలైజేషన్ చాలా హైగా వెళ్ళిపోయేసి సిస్టమ్ స్లో అయిపోతుంది. అవుదా?
రైట్. సో అలాగనే ఇక్కడ కూడా ఈ బర్డన్ పెరగడం వల్ల ఏది నువ్వు ఒక విఎంకు ఇంకో విఎంకు ఇంక్రీజ్ చేయడం వల్ల మెమరీ దీనిలో ఉన్న వర్చువల్ మిషన్స్ కూడా బర్డన్ అవుతుంది. ఓకే, ఈఎస్ఎక్స్ఐ హోస్ట్ కి ఆ వర్చువల్ మిషన్ రన్ చేయడానికి బర్డన్ అవుతుంది. అప్పుడు పర్ఫార్మెన్స్ అనేది డిగ్రేడ్ అవుతుంది. స్లోనెస్ అనేది వస్తుంది. అలాంటి టైంలో ఈ డిఆర్ఎస్ ఏం చేస్తుందంటే దే విల్ బి హ్యావింగ్ ఏ థ్రెషోల్డ్ లెవెల్స్. సో ఇది ఎప్పుడైతే అట్ పర్టికులర్ టైం ఓకే ఒక 70% రీచ్ అవుతుందో అట్ దట్ మూమెంట్ ఏం చేస్తుందంటే ఈ డిఆర్ఎస్ అనేది ఓకే ఇది క్యాల్కులేట్ చేసుకుంటూ ఉంటుంది. బ్యాక్ ఎండ్ ఇది క్యాల్కులేట్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నువ్వు ఇక్కడ 90 వేసావా, ఓకే ఈ విఎం కదా, ఏదో ఒక విఎం ని పిక్ చేసుకొని అదేం చేస్తుందంటే లెట్స్ టేక్ దిస్ విఎం, దీని ఏం చేస్తుంది ఇక్కడ మైగ్రేట్ చేస్తుంది. దీన్ని ఆటోమేటిక్ మైగ్రేట్ మనం ఏం చేయం బ్రో, అదే చేసుకుంటా ఉంటుంది ఆ వర్క్ అంతా వెనకాల. మనం ఏం చేయాలి, అసలు నువ్వు తొంగి చూడాల్సిన పని ఏం లేదు. లోడ్ బ్యాలెన్సింగ్ అంటారు దీన్ని, ఓకే. అప్పుడు దీని మీద ఎంత తగ్గిస్తుంది, 20 GB రెడ్యూస్ చేసింది. రైట్, ఇప్పుడు దీంట్లో ఎంత ఉంది, దీంట్లో అనదర్ వేసాం కదా, ఇది 80 GB అయింది. ఓకే, ఇది దీన్ని ఏం చేస్తుంది, ఓకే దీంట్లో కూడా బర్డన్ ఎక్కువగా ఉంది, సో లెట్ మైగ్రేట్ అనదర్ విఎం టు హియర్. విఎంని ఇక్కడికి మైగ్రేట్ చేస్తుంది. ఒకవేళ దీంట్లో బర్డన్ ఎక్కువైంది, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో అంతా ఫ్రీగా ఉంది, దీంట్లో బర్డన్ ఎక్కువైంది, దీంట్లో ఉన్న విఎంస్ని ఇక్కడ మైగ్రేట్ చేసుకుంటారు. ఎక్కడైతే ఫ్రీ స్పేస్ అవైలబిలిటీ ఉంటుందో అక్కడికి అది బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది. విఎంస్ అనేది మైగ్రేట్ చేసుకుంటూ అటు ఇటుగా జరుగుతూనే ఉంటాయి మైగ్రేషన్స్. అవును, ఆటోమేటిక్ అవుతుంది. మనం ఏం చేయం దాన్ని, జస్ట్ డిఆర్ఎస్ అనేది ఇలా బాక్స్ ఉంటుంది మనకు, ఇలా బాక్స్, దాంట్లో డిఆర్ఎస్ అనేది జస్ట్ మనం ఎనేబుల్ చేస్తాం, ఇలా జస్ట్ ఎనేబుల్ అంతే, దట్స్ ఇట్. వోంట్ డూ ఎనీథింగ్ ఎల్స్ యాక్చువల్లీ. జస్ట్ దాన్ని సారీ ESXi హోస్టింగ్ లోనే మారుతుంటాయి. సేమ్ క్లస్టర్, దట్స్ వాట్ ఐ మెన్షన్, ద క్లస్టర్. Within a cluster only the virtual machines will trigger migrate from one ESXi host to another ESXi host. ఒక ESXi host నుంచి another ESXi host కి మైగ్రేట్ అవుతూ వెళ్తూ ఉంటాయి. అర్థమైంది. సో ఒక చోట నుంచి ఇంకో చోటకి మైగ్రేట్ అవుతూ వెళ్తూ ఉంటాయి. ఓకే, వర్చువల్ మిషన్స్ అనేది ఒక చోట నుంచి ఇంకో చోట మైగ్రేట్ అవుతూ వెళ్తూ ఉంటాయి. ఓకే, సో అక్కడ మనం కన్సర్వేటివ్ లెవెల్స్, థ్రెషోల్డ్ లెవెల్స్ అని ఉంటుంది అనమాట ఆప్షన్. దాన్ని మనం పెట్టుకునే దాన్ని బట్టి మోడరేట్ మైగ్రేషన్స్, నార్మల్ మైగ్రేషన్స్ అని ఉంటుంది అనమాట. దాన్ని బట్టి ఇది మూవ్ అవుతూ వెళ్తూ ఉంటాయి. ఓకే, ఇది ఎప్పుడు కూడా 5 minutes ఒకసారి వెనకాల ఉన్న అల్గారిథం అని ఒకటి ఉంటుంది అనమాట. అది ఎప్పుడు అనలైజ్ చేస్తూ ఉంటుంది 5 minutes ఒకసారి. ఎంత లోడ్ ఉంది దీంట్లో, దాంట్లో ఎంత లోడ్ ఉంది, సో ఇక్కడ నుంచి ఇక్కడ మైగ్రేట్ చేద్దాం, దీన్ని బ్యాలెన్స్ చేద్దాం అనేసి బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. మనకి దాంట్లో ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, మాన్యువల్, పార్షియలీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ అనేసి. మాన్యువల్ పెట్టాలంటే జస్ట్ వార్నింగ్ చూస్తుంది, ఇలా వార్నింగ్ మెసేజ్ వస్తుంది, దీంట్లో లోడ్ ఫుల్గా ఉందని మనకి ఇక్కడ వార్నింగ్ మెసేజ్ వస్తుంది, ఎల్లో వచ్చి ఇలా వార్నింగ్ మెసేజ్ వస్తుంది. ఓకే, అప్పుడు మనం మైగ్రేట్ చేయాలి. మాన్యువల్. పార్షియల్ అనుకో ఆ సర్టైన్ లెవెల్లో మైగ్రేట్ అవుతుంది, ఒక 70% రీచ్ అని మైగ్రేట్ అవుతుంది. అదే నువ్వు ఫుల్లీ ఆటోమేటిక్ పెట్టావు అనుకో, అది చూసిందంటే చాలు పటలాడిస్తుంది మైగ్రేషన్స్. అర్థమైందా, అది జరుగుతుంది. సో ఫుల్లీ ఆటోమేటిక్ ఏంటంటే కొన్ని దాంట్లో రికమెండెడ్ కాదు, పార్షియల్ ఆటోమేటిక్ రికమెండెడ్. VMware కూడా పార్షియల్ ఆటోమేటిక్ రికమెండ్ చేశారు. అర్థమైందా, ఇది లోడ్ బ్యాలెన్సింగ్ చేసుకుంటుంది దేంట్లో దానికి. అప్పుడు ఏం చేస్తుంది, బ్యాలెన్స్ చేస్తుంది. దీనికి వచ్చేది 60 GB మెమరీ యూటిలైజేషన్ ఉంటుంది, దీనిలో వచ్చేది 60 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, దీనిలో వచ్చేది 60 యూజ్ చేస్తుంది. లోడ్ అనేది బ్యాలెన్స్ చేసి అన్నిటిని సమంగా చూపెట్టుకుంటుంది. ఓకే, సో నువ్వు ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఏ విఎం ఏ యొక్క ESXi హోస్ట్ కి సంబంధించింది కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ రోజు దీంట్లో విఎం బిల్డ్ చేసావు, రేపు తెల్లారి వెళ్ళేసి ఆ విఎం దీంట్లోనే ఉందా అంటే డిఆర్ఎస్ కానీ లోడ్ బ్యాలెన్స్ చేస్తుంటే ఈ విఎం ఇక్కడ ఉండదు, ఇక్కడికైనా ఉండొచ్చు, ఇక్కడికైనా ఉండొచ్చు. అర్థమైందా, ఎప్పుడు అది ఒక చోటే ఉండదు. గుర్తుపెట్టుకోండి మీరు, అది ఎప్పుడు ఒక చోటే ఉండదు. విఎం అనేది డిఆర్ఎస్ ఎనేబుల్ చేస్తుంది, అది మైగ్రేట్ అవుతూ ఉంటుంది. ఈ రోజు చూడొచ్చు ఈ విఎం ఇక్కడ ఉంది, ESXi హోస్ట్ రేపు ఆడే ఉంటుందంటే ఉండదు. మైగ్రేషన్ లోడ్ బ్యాలెన్సింగ్ జరిగినప్పుడు మైగ్రేషన్ ఎక్కడో ఒక చోటుకి వెళ్ళి ఉంటుంది, అది మైగ్రేట్ అయిపోయి ఉంటుంది. అది నీకేం చెప్పదు, నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం కూడా. అంటే అవి దెన్ మనం చూడలేము, అన్ని విఎమ్స్ ఉంటాయి. ఉదాహరణలో ఇప్పుడు 20 ESXi హోస్ట్ ఉంటాయి క్లస్టర్లో, లేదా 10 ఉంటాయి, విఎమ్స్ ఒక 200 ఉంటాయి. ఏ విఎం ఎక్కడ మైగ్రేట్ ఎలా తెలుసుకుంటాం మనం? జస్ట్ డిఆర్ఎస్ ఎనేబుల్ చేసుకుని దాని జాబ్ చేసుకుంటూ ఉంటుంది అంతే. అర్థమైందా?
యు గాట్ ఇట్ రైట్. సో ఇక్కడ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? నో నో సో ఇక్కడ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మైగ్రేషన్స్ కి డౌన్ టైం అవసరం లేదు. ఈ మైగ్రేషన్స్ కి డౌన్ టైం అనేది అవసరం లేదు. బికాస్ ఇట్ విల్ యూజ్ ద vMotion టెక్నాలజీ. DRS will use the vMotion technology. vMotion technology యూజ్ చేస్తుంది. ఓకే, vMotion టెక్నాలజీ నిన్న మనం అడిగే క్వశ్చన్, డస్ HA requires vMotion? What I said, no. HA doesn't use vMotion, right? But DRS will use the vMotion technology at the back end. Okay, automatic migrations will be happen, but there won't be any downtime for the VM, including even 1 second downtime అవసరం లేదు. It's a live migration. Live in the sense power on migration. Live migrations జరుగుతాయి. ఓకే, అసలు యూజర్ తెలియదు, అవతల ఏం తెలియదు, మన పాటికి మనం చేసుకుంటానే ఉంటాం మైగ్రేషన్ అటు ఇటు. ఈవెన్ మనం vMotion యూస్ చేసి మనం కూడా మాన్యువల్ మూవ్ చేసుకోవచ్చు. ఆ DRS అదే కూడా మూవ్ చేసుకుంటూ ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ నేను క్వశ్చన్స్ అడగలేదు, ఏం మొహమాటం లేదు. హలో హలో యా, ఎనీ క్వశ్చన్స్? గౌతమ్, జయంత్, నితిన్, శివ? సార్ క్లియర్ సార్. నారాయణ? క్లియరా? ఇక్కడ క్లియర్ క్లియర్. వాట్స్ ద డిఫరెన్స్? సార్ ఒక చిన్న డౌట్ సార్. అడుగు. సార్ ఇప్పుడు ఇవి మెమరీ అనేది షేర్ చేసుకుంటుంది కదా సార్ వర్చువల్ మిషన్. ఇక్కడ మనకు ఫ్రీ అవైలబిలిటీ మెమరీ ఉంటే దాంట్లో ఉండే డేటా ఇక్కడ రిట్రీవ్ చేసుకోవాలంటే సేమ్ మెమరీ నుంచి అవుతుందా, లేకపోతే షేర్ చేసుకున్న మెమరీ నుంచి రిట్రీవ్ చేసుకోవచ్చా డేటా? అంటే ఎలా, ఇంకోసారి అడుగు క్వశ్చన్. మెమరీ అనేది మెమరీ వచ్చేసి 100 GBలో 20 GBనే కదా సార్ యూజ్ చేసాను లాస్ట్ దాంట్లో. అవును. ఫస్ట్ దాంట్లో ఇప్పుడు 90 GB యూజ్ చేస్తుంటారు సార్. అది బటన్ అని చెప్పేసి ఒక 20 GB అనేసి లాస్ట్ దాని నుంచి యూజ్ చేస్తారు. అప్పుడు డేటా ఉంటుంది కదా సార్, ఏదైనా ఒక ఫైల్ సంబంధించి. ఫైల్స్ అదేం ఉండదు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినది కూడా సరే, వర్చువల్ మిషన్స్ మెమరీ CPU మాత్రమే మాట్లాడుతున్నాం. ఓకే, HADRS పార్ట్. ఆ డేటా ఏదైతే కంటెంట్ ఉంటుందో, నిన్న కూడా చెప్పాను నేను, ఆ డేటా కంటెంట్ అనేది సపరేట్ గా ఉంటుంది, దీంట్లో ఉండదు. అది ESX ఇక్కడ ఏంటంటే సపరేట్ డేటా స్టోర్, నేను డ్రా చేసుకుని చూపించాను. ఓకే, ఆ డేటా కంటెంట్ అనేది సపరేట్ డేటా స్టోర్స్ ఉంటుంది. ప్రతి ఒక్క వర్చువల్ మిషన్ డేటా కూడా ఇక్కడ సేవ్ అయి ఉంటుంది. దట్ దేర్ వోంట్ బి ఎనీ ఇంపాక్ట్ ఫర్ ద డేటా ఫర్ దిస్ మైగ్రేషన్. దీనికి సంబంధించిన డేటా అంతా ఇక్కడ ఉంటుంది. ఏది మన హార్డ్ డిస్క్, మెమరీ, అదే హార్డ్ డిస్క్ సంబంధించినటువంటి ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకే, ప్రతి ఒక్కటి ఈ దేంట్లో షేర్ అయి ఉంటుంది. సో అగైన్ దీస్ విల్ బి షేరింగ్ బిట్వీన్ ఆల్ ద ESXi host. దెన్ ద మైగ్రేషన్ విల్ బి హ్యాపెన్. నేను చెప్పాను, ఒక ESXi host కూడా ఒక డేటా స్టోర్ కనెక్ట్ కాలేదంటే ఆ మైగ్రేషన్ దాని జరగదు. ఎందుకంటే యూ కెన్ గో అండ్ చెక్ దట్ there is a data store is not sharing between the ESXi host. ఈవెన్ మీరు మైగ్రేషన్ చేసేటప్పుడు తెలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీకు అర్థం కాదు మళ్ళీ అడగండి, నేను చెప్తా. సార్ ఓకే సార్. డేటా స్టోర్ అనేది షేరింగ్ లో ఉండాలి. ఓకే, ఇట్స్ మ్యాండేటరీ. అప్పుడు మాత్రమే మైగ్రేషన్స్ జరుగుతుంది. నేను ప్రీ రిక్వెస్ట్ లో చెప్పాను, ప్రీ రిక్వెస్ట్ లో. రైట్ నారాయణ, ఏం క్వశ్చన్స్ ఉన్నాయా? నో సార్. ఇక్కడ డేటాకి ఏం ఇంపాక్ట్ జరగదు మైగ్రేషన్ లో. డేటా ఓన్లీ మెమరీ అండ్ CPU కంటెంట్ గోయింగ్ టు బి యూజ్ ఆన్ అనదర్ ESXi host. అర్థమైందా? దాంట్లో యూజ్ చేసుకుంటుంది అంతే. అది తప్ప ఇంకా వేరేదైతే ఏమి జరగదు ఇంట్లో. జస్ట్ అండ్ లోడ్ బ్యాలెన్సింగ్. ఓకే, అదే మన ఫిజికల్ సర్వర్స్ చూస్తున్నాం అనుకో, మెమరీ యూటిలైజేషన్, CPU యూటిలైజేషన్ హైకి వెళ్ళిందనుకో డౌన్ అయిపోతుంది, పర్ఫార్మెన్స్ డ్రాప్ అయిపోతుంది. రైట్, పర్ఫార్మెన్స్ ఇష్యూస్ రైజ్ అవుతుంది. అదే ఇక్కడైతే పర్ఫార్మెన్స్ ఇష్యూ ఏముంది, ఇక్కడ లోడ్ జరగలేదా, పక్కకి వెళ్ళి దాంట్లో తీసుకుంటుంది అంతే.
ఓకే, క్లస్టర్ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందంటే ఈ మూడిటి కలిపి ఎంతైతే మెమరీ ఉంటుందో అది ఈక్వల్ టు క్లస్టర్ అనమాట. దీంట్లో ఎంత చూపిస్తుంది అంటే 300 GB అని చూపిస్తుంది. టోటల్ స్పేస్ 300 GB చూపిస్తుంది. ఈ మూడింటికి ఎంత సిపియూ ఉంటుందో ఇది అంత చూపిస్తుంది సిపియూ క్లస్టర్ మీద క్లిక్ చేస్తే. ఓకే, సో దట్స్ వాట్ ద క్లస్టర్, రైట్? సో మూడింటిని కలిపి అది ఒక ఈక్వల్ గా ఉంటుంది అనమాట. అర్థమైందా? అది క్లియర్ అన్నా? లేదు బ్రో, మీకు ఏమైనా మొహమాటం ఏం అవసరం లేదు, అడగండి. వీళ్ళేమో అనుకోకుండా క్వశ్చన్స్ అడగండి. ఇదే రైట్ ఫోర్. ఓకే, మళ్ళీ దొరకదు మన ఛాన్స్. ఓకే, మీరు అడగండి, నేను క్వశ్చన్స్ ఉన్నాయి, మొహమాటం లేదు. ఓకే, సో క్లస్టర్ కి ఈ మూడు అయితే ఒకటే అనమాట. ఓకే, సో దీంట్లో ఏంటంటే అంటే ఈ మూడు ఎంత ఉంది, 300 GB. మూడు కలిపితే మీరు క్లస్టర్ మీద క్లిక్ చేసి చూసారంటే దాని టోటల్ మెమరీ ఎంత, 300 GB అని చూపిస్తుంది. ఓకే, సో డిఆర్ఎస్ కానీ డిఆర్ఎస్ డిఆర్ఎస్ ఈ రెండు కూడా ఓన్లీ మెమరీ అండ్ సిపియూ కంటెంట్ మాత్రమే మైగ్రేట్ చేస్తుంది బ్రో, అంతమించి ఇంకేం చేయలేదు. ఓకే, దాని ఫైల్స్ అన్ని ఇక్కడ కాన్స్టెంట్ గా ఉంటాయి. ఫైల్స్ అన్ని వర్చువల్ మిషన్ ఫైల్స్ అని ఉంటాయి అనమాట. అంటే హార్డ్ డిస్క్ ఫైల్ అన్ని కూడా కాన్స్టెంట్ గా ఇక్కడే ఉంటాయి. ఓకే, గాట్ ఇట్ రైట్? ఓకే, right. So and you can build a virtual machine on top of this ESXi host, top of the cluster. మీరు ఇక్కడ ఈ క్లస్టర్ లో కూడా రైట్ క్లిక్ కొట్టి బిల్డ్ ఏ న్యూ VM అని బిల్డ్ చేసుకోవచ్చు. బిల్డ్ ఏ న్యూ VM అని బిల్డ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ సెలెక్ట్ వన్ ఆఫ్ ద ESXi host and you can build a VM. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బిల్డ్ చేశారు అనుకో VM అనేది. సో యూ హ్యావ్ టు సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ ద ESXi host వేర్ యూ నీడ్ టు బిల్డ్. ఆ సెలెక్ట్ ఆప్షన్ చూపిస్తుంది. అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. సెలెక్ట్ చేసేది ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ VM build అని కొట్టాను. ఓకే, సో ఇట్ విల్ ఆస్క్ ఫర్ ద క్లస్టర్ విచ్ ESXi host యూ వాంట్ టు బిల్డ్. ఓకే, అప్పుడు ఏం చూపిస్తుంది అంటే ఇదే అని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెలెక్ట్ చేసి దీని మీద బిల్డ్ చేశారు. ఓకే, బిల్డ్ చేసి అంతా అయిపోయింది. రేపు తెల్లారికి వచ్చి ఆ VM ఏడే ఉందంటే ఉండదు. ఎందుకంటే because you have enabled the DRS, it will try to migrate to another ESXi host. అలా మైగ్రేట్ అయిపోతుంది. Got it right? Okay. Yeah. So can I remove this one? Okay, let's now make a note of what is DRS, how it works and all. Hello, ఉందా పెన్ను పేపరు? ఉన్నాయి. రాసుకోండి బ్రో, మళ్ళీ కష్టం ఆఫీస్కి వెళ్ళా ఉంటే. ఓకే, సో మినిమం డిస్కషన్స్ లో మన దగ్గర ఉండాలి నోట్స్. డిస్ట్రిబ్యూటెడ్ రిసోర్స్ షెడ్యూలర్. This uses the emotion intermediate.
ఇది బయట క్లస్టర్ చేయదు, విత్ ఇన్ ఏ క్లస్టర్. గుర్తుపెట్టుకోండి, విత్ ఇన్ ఏ క్లస్టర్ మాత్రమే మైగ్రేట్ అవుతుంది. ఓకే, సో ఈవెన్ మీరు ఒక ఇంటర్వ్యూ క్లియర్ చేసి మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళాక కూడా మీ మేనేజర్ అడగచ్చు హౌ మెనీ క్లస్టర్స్ యూ హ్యావ్. సో ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు, వాళ్ళకి అంత మాత్రం అదే తెలిసి ఉంటుంది. ఓకే, సో విత్ ఇన్ ఏ క్లస్టర్ మాత్రమే మైగ్రేట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు డిఆర్ఎస్ ఎనేబుల్ చేసినప్పుడు ఎవ్రీ 5 minutes అని చెప్పారు కదా, అది స్టాండర్డ్ అయినా లేకపోతే మనం మార్చుకుంటా ఉండొచ్చు? అది కూడా మనం రన్ చేసేది. నీ వాయిస్ బ్రేక్ అయిందో కొంచెం స్లోగా అడుగు. ఇప్పుడు మనం డిఆర్ఎస్ ఎనేబుల్ చేస్తున్నప్పుడు అది 5 minutes కి ఒకసారి అది డెసిషన్ అది తీసుకుంటుందా, లోడ్ బ్యాలెన్సింగ్ డెసిషన్స్, లేకపోతే అది మనం కూడా పెట్టుకోవచ్చు 10 minutes అని అట్లా? అదే తీసుకుంటారు. మనం ఏం చేయలేము బ్రో, అవంతా బ్యాక్ అండ్ జరుగుతుంది, జస్ట్ తెలుసుకోవడం. 5 minutes అనేది కాన్స్టెంట్ గా జరుగుతూ ఉంటుంది అంతే. అది అంతే అది బ్యాక్ అండ్ అది చేసుకుంటూ ఉంటాం, దాన్ని మనం ఏం చేయలేము, అదంతా ప్రోగ్రామ్ సెట్ అయిపోయింది. అవును, ప్రోగ్రామ్ సెట్ అయిపోయింది బ్రో, అవే మనం చేయం. ఓకే, ఓకేనా? గాట్ ఇట్ రైట్? అవంతా మనం ఏం చేయం, దాంట్లో ఎక్కడ ఆప్షన్స్ చూపిస్తారు ప్రాక్టికల్ చూద్దాం. సో ఇన్ కేస్ ఆఫ్ any load on the so ESXi first. Migrate the VMs. So what will happen? Question. What will happen? The load is more. On the ESXi host impact the performance of the VMs which are loaded ESXi host. Right? Sometimes and DRS will works together. Okay. In case of HA works. HA failure. ఈ పాయింట్ అండ్ క్వశ్చన్ అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ failure. Will be aware, DLS will be aware where the computer, yeah, DLS will be aware where the computer resources are available. Okay. DLS will recommend. పాయింట్ అర్థం కాకపోతే అడగండి, నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నాను అంటే హెచ్ఏడిఆర్ఎస్ రెండు కలిసి వర్క్ చేస్తుంది. హెచ్ఏడిఆర్ఎస్ రెండు కూడా కలిపి వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ కమ్ టు హియర్. ఓకే, సో నాకు ESXi హోస్ట్ అనేది ఫెయిల్ అయింది. ఓకే, అజ్యూమ్ దిస్ ESXi హోస్ట్ ఈస్ ఫెయిల్డ్. దిస్ ESXi హోస్ట్ గాట్ ఫెయిల్డ్. ఓకే, సో ఇక్కడ నాకు మెమరీ అనేది లేదు. ఇది ఇక్కడ ఎంత ఉంది, 90 GB యూటిలైజేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ దిస్ ఇస్ 90 GB యూటిలైజేషన్ అండ్ హియర్ ఐ హ్యావ్ 40 GB free space. Oh man. Okay, let's take
here I have 60 GB, 60 GB. Okay, here I have, and assigned వచ్చి 60 GB ఉంది దీంట్లో. Okay, here I do have 40 GB, and here I have 40 GB. Okay, 40 GB utilization ఉంది. Okay, ESXi host లో ఈ కింద వదిలేండి, ఇది సెకండ్ సినారియో తీసుకోండి. ఓకే, ఇది హోస్ట్ ఫెయిల్ అయింది, దీంట్లో ఉన్న 60 GB కంటెంట్ ఎక్కడికి వెళ్ళాలి, 60 GB మెమరీ కానీ లేదంటే CPU కానీ ఏదైనా తీసుకోండి, అది కంటెంట్ ఎక్కడికి వెళ్ళాలంటే ఇది ఫెయిల్ అయినప్పుడు హెచ్ ఏం చేస్తుందంటే బ్లైండ్ గా ఏదైతే నెక్స్ట్ అవైలబిలిటీ ఉందో దానికి మైగ్రేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే, సో ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనేబుల్ ద డిఆర్ఎస్, ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ బోత్ హ్యావింగ్ హెచ్ఏ అండ్ డిఆర్ఎస్ రెండు కానీ కలిసి ఉంటే డిఆర్ఎస్ ఏం చేస్తుందంటే హెచ్ఏకి చెప్తుంది, అదే ఈ వర్చువల్ మిషన్స్ రెండు ఇక్కడికి మూవ్ చేయి, దీంట్లో ఉన్న రెండు ఇక్కడ మూవ్ చేయి, ఇంకోటి అక్కడికి మూవ్ చేయి, అప్పుడు నీకు లోడ్ అనేది బ్యాలెన్స్ అవుతుందని చెప్తుంది. అర్థమవుతుంది అని చెప్పేది, ఆ రెండు కమ్యూనికేట్ చేస్తుంది బ్యాక్ ఎండ్. మై పాయింట్ అన్నమాట. హలో, అర్థమైంది. సో హెచ్ఏడిఆర్ఎస్ రెండు పనిచేస్తాయి. రిసోర్స్ అనేది అక్కడ ఉంటుంది, ఎక్కడైతే అవైలబిలిటీ ఉంటుందో హెచ్ఏకి చెప్తుంది, నువ్వు వెంటనే బ్లైండ్ తీసుకొచ్చి దీనిలో వెయ్యకు, నువ్వు ఇక్కడ రెండు పెట్టు, అక్కడ ఇంకో దానికి మైగ్రేట్ చేయని చెప్తుంది డిఆర్ఎస్. అక్కడ కూడా లోడ్ బ్యాలెన్స్ చేస్తుంది. హెచ్ఏ ఎప్పుడైతే ట్రిగర్ చేస్తుందో మైగ్రేషన్స్ పోస్ట్ ఫెయిల్ అయినప్పుడు లేదా ESX సర్వీస్ డౌన్ అయినప్పుడు అప్పుడు ఇది కూడా చెప్తుంది అక్కడికి వెళ్ళు అనేసి. ఓకే, రైట్. ఓకే, నా ఒక డౌట్ దీంట్లో, ఇప్పుడు దీంట్లో ఉన్న విఎంస్ అనేది దీంట్లోకి వచ్చినప్పుడు దీంట్లో సపరేట్ డేటా ఉంటది కదా, ఇవన్నీ ఒకే కంపెనీ విఎంస్ ఉంటాయా, వేరే కంపెనీ విఎంస్ ఉంటాయా? ఏదైనా ఉంది బ్రో, దాని లైనక్స్ కానీ మ్యాక్ ఓఎస్ కానీ, అది అస్సలు అది ESXi హోస్ట్ కి అలాంటి వ్యత్యాసమే లేదు. ఓకే, దాంట్లో పవర్ ఆన్ దాంట్లో ఏంటంటే ఏ ఓఎస్ వేసుకో, దానికి అసలు సంబంధమే లేదు. దానిపైన ఉన్న VM ను మైగ్రేట్ చేయడం దాని డ్యూటీ, దాన్ని మనం యూటిలైజ్ చేయడం మన డ్యూటీ. మనకు VM రన్ అయితే చాలు, అంతే, VM రన్ అయితే చాలు, దాంట్లో ఏ ఓఎస్ అని వేసుకో. ఓకే, అది సంబంధం లేదు దానికి. నాకు ఇంకొక డౌట్ ఉంది, అడగండి. ఇప్పుడు మనం ESXi 1 అనుకున్నాం, ఇది ఫస్ట్. దీంట్లో వర్చువల్ 20 GB ఉంది అనుకున్నాం, ఒక అలాట్ మెమరీ. ఇప్పుడు ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 40 ఉంది కదా. సపోజ్ అంత స్పేస్ లేదనుకుంటే ఇప్పుడు 10 ఒక దానికి, ఇంకొక 10 ఇంకొక దానికి అట్లా కూడా డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతుందా? లేదు. సి వర్చువల్ మిషన్, ఒక వర్చువల్ మిషన్ ఫర్ ఎగ్జాంపుల్ VM1 ఇది కన్సిడర్ చేస్తున్నాం అనుకో, ఇది VM1 అని కన్సిడర్ చేస్తున్నాం అనుకో, ఇది VM1 అని కన్సిడర్ చేస్తాం అంటే ఈ VM1 20 GB ఇచ్చాం అనుకో, ఆ 20 GB ఇక్కడన్నా ఉండాలి ఫ్రీ స్పేస్, లేదా ఇక్కడన్నా ఉండాలి ఫ్రీ స్పేస్. ఒక లేదు అనుకో, ఫ్రీ స్పేస్ లేదనుకో, VM అనేది ఇక్కడే డౌన్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఫ్రీ స్పేస్ ఇక్కడ అవైలబుల్ లేదంటే దీంతో పాటు హోస్ట్ తో పాటు అది కూడా డౌన్ అయిపోతుంది. సో డిఆర్ఎస్ అలా వర్క్ అవుతుంది అయితే కంప్లీట్ 20 GB ఉండాలి దీంట్లోనే, ఐదర్ దీంట్లోనే ఉండాలి, దాంట్లోనే ఉండాలి. అంతేగాని ఒక VM ని రెండు దాంట్లో స్ప్లిట్ అయితే చేయదు. అర్థమైందా? అర్థమైంది. ఒక VM ని రెండు దాంట్లో స్ప్లిట్ అయితే చేయదు, మిస్టేక్ కూడా చేయదు. I hope you all got right. VM either దీంట్లోనే ఉంటుంది, దీంట్లోనే ఉంటుంది కానీ ఒక VM రెండు హోస్ట్లు అయితే ఉండదు, ఒక దాంట్లోనే ఉంటుంది. స్పేస్ లేదు, డెస్టినేషన్ లో స్పేస్ లేదు అనుకుంటే VM డౌన్ అయిపోతుంది, ఇక్కడ సాక్రిఫైస్ చేస్తున్నారు. ఫ్లైట్ లో ఒక పారాషూట్ ఉండి ఇద్దరు ఉన్నారంటే ఒకరు సాక్రిఫైస్ చేయాల్సింది. Got it, right? Got it. Yeah. So can I move? Yeah. Okay, so ఈ రెండు కూడా కలిపి సెంటెన్స్ మిస్టేక్ క్షమించండి బ్రో, ఐఎమ్ నాట్ గుడ్ అట్ ఇంగ్లీష్. ఓకే, ఓకే, సో దట్స్ ఫైన్. ఓకే, సో వాట్ టెక్నాలజీ ఇట్ విల్ యూజ్? సో ఈ క్వశ్చన్ అడుగుతానే ఉంటారు మనం జనరల్ గా కూడా. ఓకే, DRS విల్ యూజ్ the vMotion technology. Okay, which don't require downtime. Downtime దీనికి అవసరం లేదు. ఓకే, which don't require downtime.
Okay, so another one, suppose you go to key point here. Okay, suppose if you want to upgrade or update, or you want to make some changes in the ESXi host, you need to keep the ESXi host under maintenance. ఓకే, మెయింటెనెన్స్ మోడ్ లో పెట్టాలి. దాన్ని ఏమంటారంటే ఎంఎం అంటారు, మెయింటెనెన్స్ మోడ్ అంటారు. మీరు కన్ఫ్యూజ్ కాకుండా అక్కడ ఎవరైనా మాట్లాడేటప్పుడు మెయింటెనెన్స్ మోడ్ అంటారు. చూపిస్తారు, ఇది కూడా జస్ట్ నోట్ చేసుకోండి. ఓకే, మెయింటెనెన్స్ మోడ్ లో పెడతాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మన హోస్ట్ ఉంది, ఈఎస్ఎక్స్ఐ హోస్ట్, ఇది ఒక ఈఎస్ఎక్స్ఐ హోస్ట్ క్లస్టర్, ఇది ఒక ఈఎస్ఎక్స్ఐ హోస్ట్. నేను దీంట్లో మెయింటెనెన్స్ మోడ్ పెట్టాలనుకుంటున్నాను. ఓకే, ఐ వాంట్ టు మేక్ ఏ మెయింటెనెన్స్ మోడ్ ఆఫ్ దిస్ ఈఎస్ఎక్స్ఐ. మెయింటెనెన్స్ మోడ్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం రోడ్ వర్క్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, రోడ్ బ్లాక్ చేస్తాం కదా, అక్కడ ఏ వెహికల్స్ రాకుండా రోడ్ వేసినప్పుడు, రైట్? అది అండర్ మెయింటెనెన్స్ కదా, అవునా కదా? బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ పోవద్దు అంటారు, ఎందుకంటే ఇట్స్ అండర్ మెయింటెనెన్స్. నీట్గా రిబ్బన్ కట్టేసి దాంట్లో ఏం రావకూడదు, వర్క్ జరుగుతుంది అనేసి పెడతారు మెయింటెనెన్స్. అలాగనే ఈ పోస్ట్ లో కూడా ఏ సినారియో, okay, if you want to upgrade or update or you want to make some changes in the host, okay, at the time we have to ensure there should not be any host virtual machines, there should not be any virtual machines running on this ESXi host. దీనిలో ఏం వర్చువల్ మిషన్స్ రన్ కాకూడదు. నువ్వు అన్ని వర్చువల్ మిషన్స్ కానీ మైగ్రేట్ అయిపోయి ఉండాలి, ఇక్కడికి వర్చువల్ మిషన్స్ అన్ని కూడా మైగ్రేట్ అయిపోయి ఉండాలి. అప్పుడు నువ్వు దీన్ని మెయింటెనెన్స్ లో పెట్టి నీ యొక్క చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి దీనిలో చేసుకోవచ్చు. అప్డేట్ కానీ అప్గ్రేడ్ కానీ లేదా ఏమైనా సంథింగ్ సెట్టింగ్స్ మార్చుకోవడం ఇలాంటివి ఉన్నా కూడా దీనిలో చేసుకోవచ్చు. బట్ వెన్ యూ హ్యావ్ ద వర్చువల్ మిషన్స్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్, ఇట్స్ నాట్ రికమెండెడ్ టు మేక్ ఏ చేంజెస్. ఎందుకంటే ఒకసారి టక్కన ఈఎస్ఎక్స్ఐ హోస్ట్ రీబూట్ అయిపోయింది అనుకో బిజినెస్ అవర్స్ లో, వర్చువల్ మిషన్స్ మైగ్రేట్ కానప్పుడు 1-2 డౌన్ అయిన లేదంటే ఇంపాక్ట్ జరగడం, 10 మిషన్స్ ఇక్కడికి వెళ్ళి రీస్టార్ట్ అవడం అవన్నీ కూడా it's not a good way. Ensure that there should not be any virtual machines on top of this ESXi host. అప్పుడు ఏం చేయాలంటే మనం ఏంటంటే ఒక టూ ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మాన్యువలీ యూ క్యాన్ మైగ్రేట్ ద వర్చువల్ మిషన్స్ వాట్ ఎవర్ రిసైడ్స్ ఆన్ దిస్ హోస్ట్. మాన్యువల్ గా ఏవైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉన్నాయనుకో, మాన్యువల్ గా రైట్ క్లిక్ ద వర్చువల్ మిషన్, జస్ట్ రైట్ క్లిక్ చేసి there is an option called migrate అని ఒక ఆప్షన్ వస్తుంది. మైగ్రేట్ కొట్టి ఇది ESXi 1 అనుకోండి, ఇది 2 అనుకోండి, 3 అనుకోండి. ఓకే, ఎక్కడికి మూవ్ చేయాలనుకుంటున్నావు, 1క 2క, అదే 2క 3క అంటే అట్ట మూవ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ ESXi హోస్ట్ మీద రైట్ క్లిక్ చేసి అక్కడ మెయింటెనెన్స్ మోడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మెయింటెనెన్స్ మోడ్ అని అన్ని చూపిస్తావు ప్రాక్టికల్ గా, ఫస్ట్ ఇవి నోట్ చేసుకోండి. ఓకే, మెయింటెనెన్స్ మోడ్ అని ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసామంటే వర్చువల్ మిషన్స్ ఆటోమేటిక్ గా మైగ్రేట్ అయిపోతాయి. ఏవైతే దీనిపైన ఉన్నాయో ఈ 2 కూడా అదే సెలెక్ట్ చేసుకుని అదే మైగ్రేట్ అయిపోతుంది. అది నేను చెప్పడం ఉద్దేశం ఇక్కడ. అర్థమైందా? ఇక్కడ ఏదైనా డౌట్ ఉందా బ్రో? లేదు. క్లియరా? ఓకే, ప్రాక్టికల్ అని చేద్దాం. ఓకే, ఫస్ట్ నోట్స్ తీసుకోండి. ఓకే, సో యూ నీడ్ టు కీప్ ద ESXi host అండర్ మెయింటెనెన్స్ మోడ్. ఓకే, సో ఇది మెయింటెనెన్స్ మోడ్ ఎలా పెట్టాలి ఆప్షన్, రైట్ క్లిక్ ద ESXi host, should be part of it, should be క్లస్టర్ లో ఉండే దాని మీదే మైగ్రేట్ అవుతుంది. క్లస్టర్ లేకుండా స్టాండ్ అలోన్ హోస్ట్ రైట్ క్లిక్ కొట్టండి, VMs అన్ని డౌన్ అయిపోతాయి. అసలు ఎంటర్ కాదు, మెయింటెనెన్స్ మోడ్ లోకి ఎంటర్ కాదు, అది వేరే విషయం. పార్ట్ ఆఫ్ ఏ క్లస్టర్. ఓకే, రైట్ క్లిక్ ద ESXi host, is part of a cluster and select enter మెయింటెనెన్స్ మోడ్ MM అని పెట్టి ఎంటర్ MM అనుకుంటాం. అక్కడ మీకు 2 ఆప్షన్స్ అడుగుతుంది, ఒక ఆప్షన్ అడుగుతాం అనమాట. ఓకే, యూ వాంట్ టు
ఇక్కడ మనకు ఆ మెయింటెనెన్స్ మోడ్ లో పెట్టినప్పుడు అది ఒక ఆప్షన్ అడుగుతుంది అనమాట. ఆప్షన్ ఏంటంటే నువ్వు దాన్ని పవర్ ఆఫ్ విఎమ్స్ కూడా ఉంటాయి, మన పవర్ ఆన్ విఎమ్స్ అన్ని ఉండాలి. ఓకే, పవర్ ఆఫ్ విఎమ్స్ కూడా ఉండొచ్చు దాంట్లో. ఆ పవర్ ఆఫ్ విఎమ్స్ కూడా మైగ్రేట్ చేయాలా అనుకుంటున్నావా అని అడుగుతుంది అనమాట. ఆ ఆప్షన్ మీరు అన్చెక్ చేసేయచ్చు. పవర్ ఆఫ్ విఎమ్స్ ఆల్రెడీ పవర్ ఆఫ్ లో ఉంది, మెయింటెనెన్స్ మోడ్ లో పెడితే ఏమవుతుంది, దాంట్లో ఉన్న విఎమ్స్ కూడా డౌన్ అవుతాయి, రైట్? సో ఏదైతే పవర్ ఆఫ్ విఎమ్స్ ఉన్నాయో దాంతో పాటు నువ్వు అన్చెక్ చేస్తే చేయొచ్చు, లేదంటే యూ కెన్ నేను చెక్ చేసి దాని పవర్ ఆఫ్ విఎమ్స్ కూడా ఇంకో హోస్ట్ మైగ్రేట్ చేసేయచ్చు. ఓకే, ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే the virtual machine, when you right click the ESXi host and trigger for right click the ESXi host and enter maintenance mode, automatically the virtual machines will get migrate to another ESXi host within a cluster. అర్థమైందా? ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయా? లేదు. Okay, when you select enter maintenance mode, the VMs whatever hosted on that ESXi host will trigger to migrate to another ESXi host within a cluster. This will also అంటే ఇది బ్యాక్ ఎండ్ ఏముంటుందంటే బ్యాక్ ఎండ్ DRS ఓకే, గాట్ ఇట్ రైట్? అర్థమైందా బ్రో? అర్థం. ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా? క్లియర్ రైట్? Yes, sir. బ్రో చెప్పండి బ్రో కొంచెం. Yes, sir. నోట్ చేసేసుకున్నారు కదా ఇది? నోట్ చేసుకున్నా. స్క్రీన్ షాట్ తీసేసుకున్నారా? స్మాల్ డౌట్. చెప్పు. అక్కడ డిఆర్ఎస్ విల్ యూస్ దానా లేదంటే టీజీఈ నా? ఏది? అక్కడ ఫస్ట్ పాయింట్ లో టిఆర్ఎస్ విల్ యూస్ టీజీఈ నా లేదంటే టీజీ అంటే టీజీ వెంకటేశ్వర పోతుంది. డిఆర్ఎస్ విల్ యూజ్ ద వి మోషన్ అది చెప్పేది. కొంచెం మిస్టేక్స్ వస్తాయి కానీ దాన్ని పట్టించుకో. మళ్ళీ అలా పాయింట్ అవుట్ చెప్పు. అంటే టైప్ అలాంటి వర్డ్ నేను ఎక్కడ యూజ్ చేయలేదు కానీ అది విఎం వేరు ఉండదు. నువ్వు కూడా ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగినప్పుడు డిఆర్ఎస్ విల్ యూజ్ ద టీజీఈ వి మోషన్ అనుకో. అది బాగోదు. డిఆర్ఎస్ విల్ యూజ్ ద వి మోషన్ కానీ టైప్ వస్తుంది బ్రో, కానీ టైప్ చేయాలి కదా. అవునా? Okay, done right? Yes, sir. Okay. So, ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, we have 3 options. Okay, first one ఏంటంటే మాన్యువల్, సెకండ్ partially automatic, third one fully automatic. ఇది ఏం చేస్తుందంటే పార్షియలీ మాన్యువల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఓకే నేను ఎగ్జాంపుల్ చెప్తే మీరు నోట్ చేసుకుని నోట్స్ చెప్తాను. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ESXi హోస్ట్ ఉంది, దాంట్లో నువ్వు మాన్యువల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నావు. డిఆర్ఎస్ లో మాన్యువల్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకున్నావు. ఈ మాన్యువల్ ఆప్షన్ ఎప్పుడైతే నువ్వు సెలెక్ట్ చేసుకుంటావో అప్పుడు లోడ్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అయిందనుకో మనకు వార్నింగ్ మెసేజ్ వస్తుంది. జస్ట్ అండ్ వార్నింగ్ మెసేజ్.
ఆ ESXi పైన మనకు ఇలాగా వార్నింగ్ మెసేజ్ అంటే ఈ షేప్లో ట్రయాంగిల్ షేప్లో వచ్చి ఇలాగా ఒక వార్నింగ్ మెసేజ్ వస్తుంది, ఒక డాట్ ఉంటుంది అక్కడ, ఇలాగా వార్నింగ్ మెసేజ్ ఉంటుంది. ఓకే, ESXi హోస్ట్ ఇలానే వార్నింగ్ మెసేజ్ అంటే లోడ్ ఎక్కువైంది అని మనకు ఇండికేట్ చేస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే మానిటర్ చేస్తూ రోజు దాని ముందు కూర్చొని చూస్తూ ఉండాలి, ఎప్పుడు ఆ వార్నింగ్ వస్తున్నాను సార్ చూసి దాన్ని వర్చువల్ మిషన్స్ ఒక ESXi హోస్ట్ నుంచి ఇంకో ESXi హోస్ట్కి అది ఎలాగా డిఆర్ఎస్ ఎలాగైతే ఆటోమేటిక్ మైగ్రేట్ చేస్తుందో అలా మనం మాన్యువల్ కూర్చొని రైట్ క్లిక్ బియ్యం సెలెక్ట్ ESXi హోస్ట్ అండ్ మైగ్రేట్ అనే ఆప్షన్స్ ని మనం చూస్ చేసుకుని మైగ్రేట్ చేస్తూ ఉన్నాం. ఓకే, సెకండ్ ఆప్షన్ అంటే మాన్యువల్ గా మనం చేస్తాం, విమోషన్ అనేది మనం చేస్తాం మాన్యువల్ గా. అర్థమవుతుంది నేను చెప్పేది? విమోషన్ అనేది మనం మాన్యువల్ గా మైగ్రేట్ చేస్తాం. ఓకే, పార్షియలీ ఆటోమేటిక్ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, మళ్ళీ మీరు ఇంకోటి ఏదో అనుకోబోతారు, ఒక నిమిషం. ఓకే, పార్షియలీ ఆటోమేటిక్. ఈ పార్షియలీ ఆటోమేటిక్ ఏంటంటే మనకు అక్కడ కన్జర్వేటివ్ లెవెల్స్ అని ఉంటాయి అన్నమాట. ఈ కన్జర్వేటివ్ లెవెల్స్ లో ఏంటంటే హై టు మీడియం, ఫర్ ఎగ్జాంపుల్ మన వర్డ్స్ లో మాట్లాడుతున్నాం లో టు మీడియం అని ఒక లెవెల్స్ ఉంటాయి. ఓకే, మన వర్డ్స్ లో యాక్చువల్లీ అలా ఉండదు, బట్ ఆ వర్డ్ టెర్మినాలజీ వేరే ఉంటుంది, బట్ మనకు అండర్స్టాండ్ అయ్యే లాంగ్వేజ్ లో టు మీడియం అని ఉంటుంది. సో బై డిఫాల్ట్ ఇది మిడ్ లెవెల్లో ఉంటుంది, సెలెక్ట్ అయ్యింది. సో అప్పుడు ఎలా జరుగుతుందంటే ఇది ఒక 70 to 80% యూటిలైజేషన్ వరకు హోల్డ్ చేసుకుంటుంది. ఏది పార్షియలీ ఆటోమేటిక్ అనేది 70 to 80% వరకు హోల్డ్ చేసుకుంటుంది యూటిలైజేషన్ పెరిగేంత వరకు. ఎప్పుడైతే 70-80 క్రాస్ అవుతుందో, 70 between 80 అలాగ వస్తుందో అప్పుడు మటుకే మైగ్రేషన్స్ అనేది జరుగుతుంది బిట్వీన్ 1 ESXi host to another ESXi host. I mean cluster లో between a cluster from 1 ESXi host to another ESXi host కి మైగ్రేషన్ జరుగుతుంది. ఓకే, కమింగ్ టు ద ఫుల్లీ ఆటోమేటిక్, ఈ ఫుల్లీ ఆటోమేటిక్ ఏం చేస్తుందంటే నువ్వు ఎప్పుడైతే దాన్ని ఎనేబుల్ చేస్తావో, మనం ఏదైతే కన్జర్వేటివ్ లెవెల్ హై టు మీడియం ఉంటుంది కదా దాన్ని పెట్టేసుకుంటామో, ఇది ఏం చేస్తుందంటే ఒక్కసారి ఆ ESXi మీద బర్డన్ అయిందా ఇది ఒప్పుకోదు అనమాట. ఓకే, ఇంట్లో మన చిన్నప్పుడు పేరెంట్స్ ఉంటారు, మన సిబ్లింగ్స్ 3 ఉన్నారనుకో, తలా ఒక బ్రెడ్ ఇచ్చారనుకో ఒక్కరు, నీకు రెండోది ఇవ్వరు అనమాట, 3కి 3 అని ఈక్వల్ చేస్తారు. గుర్తుందా చిన్నప్పుడు? అర్థమైందా? సో ఒకరికి ఎక్కువ ఇచ్చి ఒకరు తక్కువ ఎందుకంటే ముగ్గురు కొట్టుకుంటాం కదా, అలాగ ఉంటుంది అన్నమాట ఈ పరిస్థితి. 3ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది ఆ ఫుల్లీ ఆటోమేటిక్. విఎం అక్కడ బటన్ ఎక్కువైందా రప్పని ఇంకో దాన్ని మూవ్ చేస్తుంది. ఓకే, అక్కడ ఎక్కువైంది ఇక్కడ మూవ్ చేస్తుంది, అక్కడ పోయింది ఇక్కడ మూవ్ చేస్తుంది. ఓకే, సో అది బ్యాలెన్సింగ్ అనేది పర్ఫెక్ట్ గా చేస్తుంది. బట్ అలాగా రియల్ టైంలో కొన్ని క్లస్టర్స్ మాత్రమే ఫుల్లీ ఆటోమేటిక్ అనేది ఎనేబుల్ చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది రియల్ గా నాకు ఒక సినారియో. ఓకే, బై మిస్టేకన్లీ వన్ ఆఫ్ మై టీమ్ మెంబర్ హ్యావ్ సెలెక్టెడ్ ఏ ఫుల్లీ ఆటోమేటిక్ ఆప్షన్ పెట్టినప్పుడు ఏమైందంటే, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టూ మచ్ డెప్త్ యాక్చువల్లీ. సో ఏం జరిగింది మాకు చెప్తాను. ఈ విఎంస్ ఏం చేస్తుందంటే దాంట్లో దాదాపు 12 ESXi హోస్ట్ ఉన్నాయి. హై అండ్ బ్లేడ్స్, ఆల్ ఆర్ హై అండ్ బ్లేడ్స్, అండ్ ఇంక్లూడింగ్ మోర్ దెన్ 200 వర్చువల్ మిషన్స్. ఇక్కడ కౌంట్ గుర్తులేదు, ఇట్స్ బిన్ వెరీ లాంగ్ యాక్చువల్లీ. 200 వర్చువల్ మిషన్స్. విఎంస్ అనేది ఎట్లా రఫ్ ఆడుతుందంటే ఫట అని మైగ్రేషన్ జరుగుతుంది. మైగ్రేషన్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది. ఓకే, ఎందుకంటే వర్చువల్ మిషన్ కౌంట్ ఎక్కువ ఉంది, ESXi ఎక్కువ ఉంది, బర్డన్ ఎక్కువ ఉంది, యూటిలైజేషన్ ఆన్ టాప్ ఆఫ్ ద ESXi కోస్ట్ ఎక్కువ ఉంది. ఎప్పుడైతే మనకు ఇప్పుడు ఎలా జరుగుతుందంటే యూటిలైజేషన్ వర్చువల్ మిషన్స్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ల్యాప్టాప్ క్లోజ్ చేస్తాను, నా పర్సనల్ ల్యాప్టాప్ ఈ మీటింగ్ ఎప్పుడు క్లోజ్ చేశాను, షట్ డౌన్ చేస్తాను, లేదా క్లోజ్ చేసినట్టు ఏమవుతుంది, దీంట్లో ఉన్న జూమ్ యాప్, వాట్సాప్ ఏదైతే బ్రౌజర్లో ఓపెన్ చేస్తున్నా, జీమెయిల్, ఇవన్నీ కూడా ఏమవుతుంది, క్లోజ్ అయిపోతుంది. అప్పుడు నాకు ఇదేమవుతుంది, నా ల్యాప్టాప్ కి బటన్ తగ్గి సౌండ్ కూడా స్లో అయిపోతుంది, ఏ పెద్ద సౌండ్ రాదు. నిజమా కదా? పర్సనల్ ల్యాప్టాప్ గురించి మాట్లాడుతుంది, నిజమా కదా? అదే నేను ఎప్పుడైతే ఆన్ చేస్తానో ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా ఆన్లో ఉంటాయి. ఐ మీన్ టు సే వెన్ ఐ స్టార్టెడ్ యూటిలైజింగ్ మై ల్యాప్టాప్, రైట్, అంటే మళ్ళీ యూటిలైజేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అలాగా బిజినెస్ అవర్స్, నాన్ బిజినెస్ అవర్స్ అని 2 ఉంటాయి. బిజినెస్ అవర్స్, నాన్ బిజినెస్ అవర్స్. నాన్ బిజినెస్ అవర్స్ అంటే ఏంది? ఇప్పుడు అమెరికన్ టైం వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారు, ఇది వాళ్ళకి నాన్ బిజినెస్ అవర్స్.
వాళ్ళకి నాన్ బిజినెస్ అవర్స్. బిజినెస్ అవర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది మనకి. ఎన్ని గంటలకి? 5:30, 6:30 డిపెండ్ ఆన్ దేర్ టైం జోన్. డిపెండ్ ఆన్ ద టైం జోన్. అమెరికాలో చాలా టైం జోన్స్ ఉంటాయి. సిఎస్టీ అని, పిఎస్టీ అని, ఈఎస్టీ అని, ఇలాగ టైం జోన్స్ ఉంటాయి. ఓకే, ఆ టైం జోన్స్ బట్టి బిజినెస్ అవర్స్ అనేది 1 or 2 hours 3 hours డిఫరెన్స్ లో స్టార్ట్ అయిపోతుంది. ఆ బిజినెస్ అవర్స్ లో వర్చువల్ మిషన్స్ యూటిలైజేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క యూజర్ వచ్చి వాడి యొక్క కంప్యూటర్స్ కానీ ఆ యూజర్స్ లో ఉన్న అప్లికేషన్స్, ఎండ్ యూజర్స్ ఎవరైతే అప్లికేషన్ యాక్సెస్ చేస్తుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ జూమ్ ఉంది. జూమ్ ఓనర్ ఎవరు ఉంటాడు? ఒకడు ఉంటాడు. అది ఒక VM లో బిల్డ్ చేస్తుంటారు. దాని యూటిలైజేషన్ నేను చేస్తున్నాను, మీరు చేస్తున్నారు, చాలా మంది చేస్తున్నారు. మనం ఎండ్ యూజర్స్. ఓకే, దాని యొక్క అడ్మినిస్ట్రేటర్ ఒకడు, దాని జూమ్ యాప్ మెయింటైన్ చేసే దానికి ఒకడు ఉంటాడు. ఆ జూమ్ వెనకాల ఉన్న OS మెయింటైన్ చేయడానికి మన టీం కూర్చో ఉంటాం. ఓకే, విండోస్ టీం కూర్చో ఉంటారు. విండోస్ కానీ VMware టీం కానీ ఉంటారు. ఓకే, ఇంతమంది దాన్ని మెయింటైన్ చేస్తుంటారు జూమ్ యాప్ ని. సో ఎప్పుడైతే మనం దీన్ని యూటిలైజ్ చేస్తామో బిజినెస్ అవర్స్, ఇండియన్ బిజినెస్ ఇండియా జూమ్ ఉంటుంది, zoom.in కదా ఇది. సో ఇండియా బిజినెస్ అవర్స్ ఏంది? 9 to ఎగ్జాంపుల్ 6 to ఈవినింగ్ 9 వరకు పీక్ గా ఉంటుంది. పీక్ గా యూటిలైజేషన్ ఉంటుంది. ఈ టైంలో VMs అనేది ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి మైగ్రేషన్ జరుగుతూ ఉంటే it will cause an impact. Impact అంటే ఎలా ఉంటుందంటే పర్ఫార్మెన్స్ ఇష్యూస్ రైజ్ అవుతాయి. ఒక హోస్ట్ లో ఒక VMఏ కాదు కదా, మల్టిపుల్ VMs ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే ఇది ఇక్కడ నుంచి అక్కడి నుంచి మైగ్రేట్ జరిగేటప్పుడు అవతల ఎండ్ యూజర్స్ కి ఏంటంటే బర్డన్ అనేది, అంటే వాళ్ళకి అంటే 99% జరగదు, బట్ 1% ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళకి. అవతలకి ఇది ఇన్నిసార్లు మైగ్రేషన్ జరుగుతుందంటే ఏంటంటే వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, ఇది మైగ్రేషన్ ఎక్కువ జరుగుతుంది, నాకు పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది. అంటే మైగ్రేషన్ చెప్పరు వాళ్ళు, మనం చూసుకోవాలి. వాళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గింది అన్నప్పుడు అది ఏమైనా మైగ్రేట్ అయిందా ఒక హోస్ట్ నుంచి ఇంకో హోస్ట్ కి, ఆ హోస్ట్కి వెళ్ళిన అక్కడ రిసోర్సెస్ అనేది అవైలబిలిటీ లేదా. ఓకే, అక్కడ అవైలబిలిటీ లేదని మళ్ళీ ఏం చేస్తుంది DRS, మళ్ళీ ఇంకో దానికి మూవ్ చేస్తుంది. ఇలా మైగ్రేట్ చేస్తుంది. ఆ రూమ్ నుంచి ఈ రూమ్ నుంచి ఆ రూమ్ అన్నట్టు మైగ్రేట్ చేస్తుంటుంది. ఈ మైగ్రేషన్ ప్రాసెస్ లో పర్ఫార్మెన్స్ ఇష్యూస్ రైజ్ అవుతాయి. నాట్ ఓన్లీ దట్ వన్. రీసెంట్ గా అంటే ఆ ఇష్యూలో నేను ఇంకోటి ఫైండ్ అవుట్ చేసిందంటే స్టోరేజ్ టీంతో స్టోరేజ్ పైన కూడా బర్డన్ పడుతుంది. బర్డన్ అనేది జరుగుతుంది స్టోరేజ్ కూడా. ఎందుకంటే దానికి ఏదైతే స్టోరేజ్ కనెక్టివిటీ అయి కాదో ఆ స్టోరేజ్ పైన కూడా బర్డన్ పడుతుంది. వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారు. వాళ్ళంతా కంప్లైంట్ చేసి ఏం చెప్పారంటే, మేము చూస్తే అక్కడ ఫుల్లీ ఆటోమేటిక్ సెలెక్ట్ చేస్తున్నాం. అంత పెద్ద క్లస్టర్ కి ఫుల్లీ ఆటోమేటిక్ ఈస్ నాట్ రికమెండెడ్ అని అప్పుడు VMware వెండర్ చెప్పాడు. సో యూ హ్యావ్ టు యూజ్ ఏ పార్షియలీ ఆటోమేటిక్, దట్ ఈస్ ఆల్వేస్ రికమెండెడ్. సో ద మైగ్రేషన్ విల్ హ్యాపెన్ whenever it's needed. ఎప్పుడైతే అవసరమో అప్పుడు మటుకే మైగ్రేట్ చేసి కామ్గా ఉంటుంది. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ ఏంటంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట, రప్రప్లాడిస్తాం. అర్థమైందా? మన లాంగ్వేజ్ చెప్పాలంటే. యు గాట్ ఇట్ రైట్? ఓకే, అర్థమైందా మీకు అని చెప్పేది? క్లియర్? ఓకే, ఇవన్నీ కూడా నేను చూపిస్తాను అక్కడ. ఫుల్లీ ఆటోమేటిక్ ఏంటి, మాన్యువల్ ఆప్షన్ మన ల్యాబ్ లో చూస్తాం అన్ని కూడా. ఓకే, సో జస్ట్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. ఓకే, ఇది కాకుండా we will be having another option in the DRS. Called DRS. ఇది ఎక్కువ రియల్ టైమ్ లో దీన్ని యూజ్ చేయరు, బట్ ఇట్ విల్ యూజ్. బట్ క్వశ్చన్ అడుగుతారు మనకు. ఓకే, ఇది ఎక్కడ ఇంటర్వ్యూస్ అడుగుతారు, వాట్ ఇస్ DPM అనేసి. మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్. డిస్ట్రిబ్యూటెడ్ పవర్ మేనేజ్మెంట్. దీన్ని DPM అంటారు. డిస్ట్రిబ్యూటెడ్ పవర్ మేనేజ్మెంట్ ని DPM అంటారు. ఓకే, సో ఇదేం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ క్లస్టర్ లో నువ్వు DPM ఎనేబుల్ చేసావు. సో యూ హ్యావ్ ఎనేబుల్ ద DPM. ఓకే, సో అక్కడ వచ్చి VMs అక్కడ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఎ 4 ESXi host. ఓకే, అండ్ రన్నింగ్ లైక్ 10 VMs and DRS will calculate. Okay, these 10 VMs can run in a 3 ESXi host is enough. And అది థింక్ నువ్వు DPM ఎనేబుల్ చేస్తుంటే అది అలా థింక్ చేస్తున్నాను. ఓకే, మనకు 3 ESXi host చాలు, ఇంకో ESXi host అవసరం లేదు. సో దాన్ని ఏం చేస్తుందంటే ఈ పవర్ కన్జంప్షన్ ఆ బేసిస్ చేసుకొని దాన్ని టర్న్ ఆఫ్ చేస్తుంది. when you have enabled the DPM ఎనేబుల్ చేసామంటే one of the ESXi host will goes turn off. Again, when the utilization will come up, automatically ఆ ESXi host ని ఆ DPM టర్న్ ఆన్ చేసుకుంటుంది. ఆటోమేటిక్ గా DPM ఆ ESXi host ని టర్న్ ఆన్ చేస్తుంది. అర్థమవుతుందా లేదా? ఇక్కడ
యూటిలైజేషన్ అనేది ఎప్పుడైతే దానికి అవసరం లేదో క్లస్టర్కి ఒక నీ దగ్గర ఒక 10 VMs ఉన్నాయి, 10 ESXi పోస్టులు ఉన్నాయి. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, ఆ 10 VMs ఒక 4లో రన్ చేయగలుగుతాము అన్న కాన్ఫిడెంట్ వెన్ యూ హ్యావ్ ఎనేబుల్ ద DPM, 4లో మట్టి రన్ చేస్తుంటే మిగతా 6ని అది టర్న్ ఆఫ్ చేసుకుంటుంది వెన్ యూ హ్యావ్ ఎనేబుల్ ద DPM ఆప్షన్. ఓకే, మిగతా రిమైనింగ్ 6ని ఓవర్ ఆఫ్ చేసుకుంటారు. కేవలం 4 మాత్రం రన్ అవుతుంది. దానికి ఎప్పుడైతే యూటిలైజేషన్ కావాలనిపిస్తుందో ఇంకో దాన్ని ఆన్ చేస్తుంది, ఇంకా పెరిగితే ఇంకో దాన్ని ఆన్ చేస్తుంది. ఇలాగా దానికి నీడ్ అయినప్పుడు అదే టర్న్ ఆన్ చేసుకొని వెళ్తూ ఉంటుంది. Got it or not? Any questions? No. Clear, right? ఇది రియల్ టైం ఎక్కడ నేనైతే ఎంతవరకు చూడలేదు బ్రో. ఇప్పుడు కూడా అలా అంత ఫ్రీగా ఉన్న ESXi పోస్ట్ ఎక్కడ ఉండవు. చాలా హైగా యూటిలైజేషన్ ఉంటుంది. అంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగా ఉంటుంది అనమాట. దీనికి దానికి అన్నట్టు. సో అంత ఫ్రీగా అయితే ఎక్కడ ఉండదు, మ్యాక్సిమం ఉండదు. అంత ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అసలు ఛాన్సే లేదు. సో మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. ఓకే, బట్ ఇంటర్వ్యూలో అడుగుతాం క్వశ్చన్. ఓకే, ఇంటర్వ్యూలో అడిగేవాడు కూడా చాలా మందికి ఇది తెలియదు ఆప్షన్. ఎందుకంటే నేను ఎవరు యూజ్ చేయలేదు. ఎవడో కూడా అడుగుతాడు, మీ నోట్కి చెప్పినా కూడా ఓకే అంటే. Do another power of the ESXi post, power of the ESXi post. Cluster meter, more resources, breakup, packets, into power, 4 post, 4. ఇది ఆప్షన్. ఓకే, నేను చెప్పడం కాదు, గూగుల్ చెప్తాను 40%. అలా దీన్ని ఎలా నువ్వు క్యాలిక్యులేట్ చేస్తావు అని చెప్పా కన్నా రాసుకుంటే ఎంతో పర్సంటేజ్ చేసుకోండి. ఓకే, క్లియర్ రైట్? కెన్ ఐ మూవ్? Yes, can I move? Hey, Damu, join అయ్యావా? Sarunan? సార్ జాయిన్ అయ్యాను సార్. ఆఫీస్ నీకు సార్ స్టార్ట్ అయిపోయింది, ఆఫీస్లోనే ఉన్నాను సార్. ఈరోజు వివరాలు అందుకోసం వీకెండ్ అనేసి. అర్థమైంది సార్. సార్ వీకెండ్ సేవ్ కదా, చిన్న డౌట్. వీకెండ్ సేవ్ కదా. యా 1 సెకండ్ బ్రో. యా వీ కెన్ సేవ్. అదే కొంచెం టైప్ ఉంటుంది పట్టుకోండి. యా తాము జాయిన్ అయ్యావా నువ్వు? Okay, fine. So, can I move? Sure. Okay. So, DRS pre-requirement. This is question on DRS requirements. CPU compatibility. CPU compatibility. Okay. ఈ CPU compatibility అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ యూజింగ్ Intel Core processor, right?
సో ఆ బ్లేడ్ లో ఉన్నటువంటి ప్రాసెసర్ కూడా రెండు కూడా సేమ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యావ్ ఎ 3 ESXi host in a cluster, the 3 ESXi host must be similar processor. For example, I'm using Intel processor. So అక్కడ వచ్చి AMD ప్రాసెసర్ ఉన్నప్పుడు మైగ్రేషన్ అనేది జరగదు. ఓకే, యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ ద CPU కంపాటబిలిటీ షుడ్ బి దేర్. కంపాటబుల్ అంటే అన్ని బ్యాలెన్స్గా ఉండడు. కంపాటబిలిటీ మీనింగ్ ఏంటంటే, కంపాటబుల్ అంటే ఇంకో దానికి కంపాటబుల్గా ఉండడం, అంటే బ్యాలెన్సింగ్గా ఉండడం, సిమిలర్గా ఉండడం. అర్థమవుతుంది నేను చెప్పేది? ఇప్పుడు అక్కడ ఒకటి వచ్చి AMD ప్రాసెసర్, ఇంకోటి వచ్చి ఇంటెల్ ప్రాసెసర్ అంటే మైగ్రేషన్ అనేది జరగదు. ఓకే, అక్కడ సిమిలర్ ప్రాసెసరే ఉండాలి. గాట్ ఇట్ ఆర్ నాట్? ఓకే సార్. ఎస్ సార్. ఓకే ఓకే. CPU కంపాటబిలిటీ అనేది ఉండాలి. షేర్ డేటా స్టోర్స్ అనేది, ఈవెన్ HA కూడా షేర్ డేటా స్టోర్స్ అనేది ఉండాలి. షేర్ ఓకే, అండ్ 1 gigabit యూనిట్ ఆఫ్ బ్యాండ్విడ్త్ మినిమం. మనకి ఏదైనా 10 GB కూడా యూస్ చేస్తాం. ఓకే, సేమ్ నెట్వర్క్ ఫర్ ఆల్ ESXi hosts, సేమ్ నెట్వర్క్ for all ESXi hosts. Okay, and vMotion network should be configured. vMotion network should be configured. Okay, and in a cluster there must be minimum 2 ESXi hosts. Okay. Okay, that's it. Okay, clear, right? Clear. So, bro, yeah, we can get a questions in the Adagan, bro. Jayant, Gautam, Nitin, Hello. Venkat. Yeah, any questions ఉన్నాయి bro? No doubt. అలా ఇప్పుడు సర్వర్స్ అన్ని ఇప్పుడు ఒకే కాన్ఫిగరేషన్ ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ESXi host గురించి మాట్లాడుతున్నాను, హార్డ్వేర్. ఇప్పుడు CPUs కంపాటబిలిటీ ఉంటేనే మీకు షేరింగ్ అనేది జరుగుతున్నారు కదా. ఇప్పుడు అప్పుడు సర్వర్ రూమ్ లో ఎన్ని సర్వర్స్ ఉంటే అన్ని సర్వర్స్ ఒకే కాన్ఫిగరేషన్ ఉండాలా? కాన్ఫిగరేషన్ కాదు, కాన్ఫిగరేషన్ CPU ఫ్యామిలీ అనేది ఒకటే ఉండాలి. ఒకటే ఉండాలి. ఇప్పుడు ఇంటెల్ అయినా i3 i5 ఉన్నా కానీ జరగదు. i3 i5 అనేది అక్కడ ఉండదు బ్రో. ఓకే, నేను చెప్పాను అలాంటివి ఉండవు అక్కడ. ఈ i5 అంటే 5 కోర్ ప్రాసెసర్, అక్కడ అంటే మెగాహెర్ట్జ్ లో క్యాల్కులేషన్ 80 కోర్ ప్రాసెసర్స్. ఓకే, 44 కోర్ ప్రాసెసర్స్ ఇలా ఉంటాయి. ఓకే, i3 i5 అలా ఉండదు. ఓకే, సో మన మెయిన్ ఏంటంటే చూసుకోవాల్సింది, ఒక దాంట్లో కాన్ఫిగరేషన్ తక్కువ ఉన్నా, ఒక దాంట్లో ఎక్కువ ఉన్నా, ఆ ఫ్యామిలీ అనేది బ్యాలెన్సింగ్ గా ఉంటుంది. సేమ్ ఫ్యామిలీ రికమెండెడ్ ఏంటంటే నేనే ఉంటే అన్ని ఇంటలే ఉండాలి. ఫస్ట్ మనం చూసుకోవాల్సిందంటే మెయిన్ కొనేటప్పుడు కొన్ని ఏంటంటే వర్స్ట్ సినారియోస్ లో రెండు కొత్తగా కొంటాం, రెండు వచ్చి పాతవే పెట్టుకుంటాం. రెండు పాతవే పెట్టుకుంటాం. అప్పుడు ఏం చేస్తామంటే అక్కడ EVC మోడ్ అని ఒకటి ఉంటుంది. అది కూడా ఏం చేస్తున్నట్టంటే ఇలాంటి ఏమన్నా డిఫరెంట్ గా ఉంది అనుకో కొంచెం, దాంట్లో కూడా రెండు కంపాటబిలిటీ అనేది EVC అనేది ఎనేబుల్ చేసుకుంటాం అనమాట. అది డిఫరెంట్ సబ్జెక్ట్, మళ్ళీ మనం మాట్లాడదాం గురించి, ఎందుకు కన్ఫ్యూజన్. మెయిన్ కొనేటప్పుడే ప్రొక్యూర్ చేసేటప్పుడే ఈ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ వీటిలన్నీ ఏం చేస్తామంటే ఒకే వెండర్ ఉంటే అన్ని హెచ్పి బ్లేడ్సే యూజ్ చేస్తాం, లేదా అన్ని సిస్కో బ్లేడ్సే యూజ్ చేస్తాం. ఓకే, సేమ్ మోడలే ప్రిఫర్ చేస్తాం. 90% సేమ్ మోడల్ సేమ్ వెండరే ఉంటాడు. ఓకే, కొన్ని సినారియోస్ లో ఇంకా ఆప్షన్ లేక వాళ్ళు ఇంకా ఏదో సమ్ డిస్కషన్ జరిగింది, మన ఇల్లు కూడా కడతాము, దాంట్లో ఏదో రెనోవేట్ చేస్తాం, ఒక దానిలో ఒకటి మ్యాచ్ కాకుండా ఏదో ఒకటి వస్తుంది కదా గోయింగ్ ఫర్దర్ లాంగ్ టర్మ్ లో. సో అలా చిన్న ఇన్కంపాటబుల్ అనేది ఉంటాయి, లేదని అనట్లేదు, ఉంటాయి. సో అదేంటంటే దానికి మనకు ఆప్షన్స్ ఉంటాయి, లేదంటే
కొన్ని అయితే 4 ఉన్నాయి, రెండింటికి మటుకు మైగ్రేషన్ లేదు. ఒక క్లస్టర్ 4 ESX వస్తున్నాయి, 2 ఒక ఫ్యామిలీ, ఈ 2 ఒక ఫ్యామిలీ. దీంట్లో 2 వచ్చి దానికెళ్ళి, దాంట్లో 2 దీనికి రావు, ఎందుకంటే 2 డిఫరెంట్ ఫ్యామిలీస్ ఆఫ్ CPU. ఓకే, గాట్ ఇట్ రైట్? యా. వెంకట్, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నారాయణ, శివ? No, sir, everything is fine. Oh, sir. క్లియర్గా ఉందా? సో Yeah. మీరు ఇవన్నీ కూడా క్లియర్గా చూసుకోండి. ఓకే, సో ఏది కూడా సరే ఆ రోజు సబ్జెక్ట్ ఆ రోజు క్లియర్ చేయండి. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి గూగుల్ కూడా చేసుకోండి, ఏం నో ప్రాబ్లం. ఓకే. Okay. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ అడగండి, డౌట్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా అడగండి. Everything fine, bro. ఓకే. ఓకే, దెన్ విల్ క్లోజ్ ఫర్ ద డే. మనం మళ్ళీ అదే ఇంకా ప్రాక్టీస్ రిమైండ్ చేద్దాం. ఓకేనా? Okay. Okay. సార్ సార్ రేపు ఎన్ని గంటలకు సార్ ల్యాబ్? క్లాస్ నీకు రేపు ఆఫీస్ ఉందా బ్రో? సేమ్ టైం పెట్టుకుందాం బ్రో. లేదు ఆఫీస్ లేదు, అదే ప్రాక్టికల్ గా చెప్పారు కదా ల్యాబ్ ఎన్ని గంటలకు. అదే సేమ్ టైంలో నువ్వు స్టార్ట్ చేద్దాం. అంటే అక్కడికి రావాలనా ఆఫీస్ దగ్గరికి? చూద్దాం బ్రో, డిపెండ్ ఆన్ ద మనం చూద్దాం. ఓకేనా? నేను చెప్తాను ఏ విషయం వేస్తే మీకు చెప్తాను. సరే ఓకే. ఓకేనా? ఏ విషయం తీసుకొస్తారు సరే ఓకే. ప్రసాద్ గారు మీకు. Okay, so okay guys, thank you. We'll meet tomorrow. Okay. Okay.